లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమల శ్రీవారి ఆలయం మరమ్మతులు హాట్ టాపిక్ అయ్యాయా? శాస్త్రీయ విధానాన్ని టీటీడీ పక్కన పెట్టేసిందా? ఆధునిక పద్ధతుల్లో మరమ్మతులు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఎవరు? దీనికి కారణమేంటి? ఏడుకొండలపై వెలసిన శ్రీవారి క్షేత్రంలో ఆనంద నిలయ గోపురం మొదలుకొని మహాద్వారం వరకు ఆలయాన్ని 7 అంచెలుగా నిర్మించారు. ఆలయ గోడలపై ఉన్న శాసనాల బట్టి 3వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు పనులు కొనసాగాయి. శ్రీవారి ఆలయానికి 3 ప్రాకారాలు ఏర్పడ్డాయి. ఆనంద నిలయం ప్రాకారం, సంపంగి ప్రాకారం, మహాద్వార ప్రాకారంగా వీటిని పిలుస్తారు. మరోవైపు ఆలయంలో గర్భాలయానికి ఆగ్నేయం వైపున వకుళమాత పోటు ఉంటుంది. కట్టెల పొయ్యితో ప్రసాదాలు తయారు చేసి వాటినే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. గర్భాలయానికి ఉత్తరం వైపున అదనపు పోటు ఉంటుంది. ఈ ప్రాంతంలో భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తారు. దీంతో నిత్యం వేడి ఉండే ఈ ప్రాంతంలో పైకప్పునకు పగుళ్లు వచ్చాయి. పురాతన కట్టడం కావడంతో పాటు రంగనాయకుల మండపం, కళ్యాణోత్సవ మండపం, పరకామణి మండపం వంటి ప్రాంతాలలో లీకేజీలు ఏర్పడ్డాయి. మరమ్మతు పనులను చేపడుతోంది టీటీడీ. వాటిపై సింథటిక్ తరహాలో ఉన్న షీట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇంజనీరింగ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పురావస్తు శాఖ మాత్రం అభ్యంతరం తెలుపుతోంది. రాష్ట్రంలోని పలు పురాతన ఆలయాల్లో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు జరిగాయి. ఆ శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి చొరవతో దాతల సహకారంతో నిర్వహిస్తూ వస్తున్నారు. ముందుగా శ్రీకాళహస్తి ఆలయంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో పైకప్పు పనులు చేశారు. శాస్త్రీయ విధానంలో తెల్లసున్నం, కరక్కాయ, బెల్లం, బెండకాయ, జూట్, ఉద్దిపప్పు, అరబిక్ చెట్ల నుంచి సేకరించిన ద్రవంతో మిశ్రమాన్ని తయారు చేసి మరమ్మతు పనులకు వినియోగించారు. దీనివల్ల మరో 150 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు సింహాచలం, శ్రీశైలంలో కూడా ఈ తరహాలోనే మరమ్మతులు చేపట్టారు. ఏ ప్రాచీన దేవాలయంలో పనులు చేపట్టాలి అన్నా మీరు స్టేట్ ఆర్కియాలజీ వారిని కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి గారిని సంప్రదించి వారి సలహాలు తీసుకోవడంతో పాటు దేవాలయాల నిర్మాణాలలో ఎలాంటి సిమెంట్ను వాడకుండా చూడవలసినదిగా కోరుచున్నాను. పురాతన కట్టడాలను పరిరక్షించడంతో పాటు వాటి మన్నికను పెంపొందించే సౌలభ్యం లభిస్తుంది. దాదాపు మరో 150 సంవత్సరాల పాటు ఈ కట్టడాల పటిష్టతకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శాస్త్రీయ పద్ధతుల్లో మరమ్మతులు చేపట్టాలని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన రాకపోవడంపై పురావస్తు శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. టీటీడీ పరిధిలోని శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయాలు మాత్రమే పురావస్తు శాఖ అధీనంలో ఉన్నాయి. దీంతో శ్రీవారి ఆలయం విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో అధికారులు సూచనలకు మాత్రమే పరిమితమయ్యారు.